విజయ్, ఎంత పని చేశావు విజయ్, ఎంత పని చేశావు. నా శపథం నెరవేరింది. ఇన్నాళ్లకు నాన్నగారి ఆత్మకు శాంతి చేకూర్చాను. ఈ పిస్టల్ నీదే కదూ? లేడీ ఇన్స్పెక్టర్, రంగా, బీ కేర్ఫుల్. ఓకే. ఎక్కడ చప్పుడు? ఏంటండి? అదే నేను అడుగుతున్నాను. ఎక్కడ తిరిగి లేదు. బయట చూసిరా. యాక్సిడెంట్. మళ్ళీ యాక్సిడెంట్. పాత కేసే. డెడ్ బాడీ టచ్ చేయకూడదు. నిజమా? మరి కథకుండా పడుకున్నాడు. నువ్వేం కంగారు పడుకో. నేను అంబులెన్స్ కు ఫోన్ చేసి ఇంజన్ రప్పిస్తాను. నువ్వు మాత్రం శవాన్ని కదలకుండా చూడు. ధైర్యంగా ఉండు. ధైర్యంగా ఉండలేదు సార్. నమస్కారం సార్. నువ్వు మాత్రం ఇక్కడే ఉండు. వస్తాను. హలో హలో, 2 పోలీస్ స్టేషన్ అండి. సింహాచలం 535 మాట్లాడుతున్నానండి. పోలీస్ స్టేషన్ యాక్సిడెంట్ అండి. కాదు సార్, పోలీస్ స్టేషన్ ముందు మోటార్ సైకిల్ వ్యాన్ గుద్దుకున్నాయండి. వ్యాన్ డ్రైవర్ మోటార్ సైకిల్ చచ్చిపోయిందండి. పార్ట్ డెడ్ అండి. సబ్ ఇన్స్పెక్టర్ గారు లేరండి. ఎవరండి? నర్స్ గారండి. నమస్కారం మేడం. డాక్టర్ గారు లేరండి. పోనీ కంప్యూటర్ గారు సరేనండి. త్వరగా పంపించండి. అంబులెన్స్ పంపించండి. అంబులెన్స్. ఏ ఆశ్చర్యంగా ఉందా? ఎలా తప్పించుకున్నావని కాదు, ఎలా మళ్ళీ లోపలికి వచ్చావని. ఎలాగా? ఆ రోజు ఆ ముగ్గురు నాన్నని అక్కని చంపి తిరిగి ఎలా లోపల ఉండగలిగారో అలాగా. అక్క, చేసి చూపిస్తాను అన్నాను, చెప్పింది చేశాను. నా కళ్ళారా చూశాను సార్. ఈ హత్య వాడే చేశాడు. నా ముందే రివాల్వర్ తో కాల్చి చంపాడు. నా మాట నమ్మండి సార్, ఇది నిజం సార్. మిస్ దుర్గా, నిజాన్ని నిరూపించడానికి నువ్వు తమ్ముడనే అనుబంధాన్ని కూడా తావివ్వటం ఐ అప్రిషియేట్ ఇట్. బట్ ఇది ఎలా సాధ్యం? విజయ్ లాకప్లోనే ఉన్నాడు, నువ్వేగా చెప్తున్నావు. అదొక్కటే సార్ నాకు అర్థం కావట్లేదు. దట్స్ ఆల్. అతనికి అంత బలమైన ఎలిబి ఉండగా కేసు నిలవదు. నో, ఎలాగైనా సరే నేరస్తులు శిక్షించబడాలి. అది సరేనమ్మా. ఒకే మనిషి ఒకే టైంలో 2 చోట్ల ఎలా ఉండగలడు? కెన్ యూ ప్రూవ్ ఇట్? ప్రయత్నిస్తాను సార్. ఐ క్యాన్ ప్రూవ్ ఇట్.
ఈ కేసు పూర్వాపరాలన్నీ పరిశీలించిన పిమ్మట ముద్దాయిగా చెప్పబడుతున్న విజయ్ పోలీసు కస్టడీలో నుంచి ఎలా తప్పించుకున్నాడో ప్రాసిక్యూషన్ వారు రుజువు చేయలేకపోయినందువల్లను హత్య జరిగిన సమయానికి విజయ్ జైల్లోనే ఉన్నాడని బలమైన సాక్ష్యాధారాలుండుట వల్లను బెనిఫిట్ ఆఫ్ డౌట్ తో విజయ్ని నిరపరాధిగా నిర్ణయించి విడుదల చేయడమైనది. చట్టంలో ఎన్ని అవకతవకలు ఉన్నాయో ఇప్పటికైనా అర్థమైందా? పోలీస్ అధికారి వైండు కూడా నువ్వు కళ్ళారా చూసిన దాన్ని నిజమని రుజువు చేయలేకపోయావు. ఇప్పుడేమంటావు? చట్టాన్ని కొందరు కొన్ని వేళల్లో మోసం చేస్తే చేయొచ్చు, కానీ అందరూ అన్ని వేళల్లో మోసం చేయలేరురా. ఈ కోర్టులో నువ్వు తప్పించుకున్నా పై కోర్టు అంటూ ఒకటి ఉంది. అక్కడ నువ్వు చేసిన నేరాలకి శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉంటు. చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు. ఇక్కడున్నదొక్కటే కొట్టి బ్రతకటం, దొంగ దొరై తిరగటం. చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు.